మీ బేబీ సెన్సిటివ్ స్కిన్ కోసం ఎలాంటి కేర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? నా పేరు డాక్టర్ ప్రియాంక రెడ్డి, డర్మటాలజిస్ట్ అండ్ అ మదర్. సో మీ బేబీ సెన్సిటివ్ స్కిన్ జాగ్రత్తగా చూసుకోవడం పైన ఎక్స్పర్ట్ సలహాలు అండ్ నా ఎక్స్పీరియన్స్ ఒక డర్మటాలజిస్ట్గా మాత్రమే కాదు, ఇద్దరు పిల్లల తల్లిగా నాకు ఉండే అనుభవం నేను మీతో షేర్ చేస్తాను. పిల్లల చర్మం కొన్ని ట్రిగర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలర్జీస్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ టైంలో పిల్లల చర్మం ఇంకా స్కిన్ బ్యారియర్ అనేది ఇంకా స్ట్రెంగ్తెన్ అయి ఉండదు. దాంతోపాటు ఇమ్యూనిటీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కాబట్టి పెద్దోళ్ళ కంటే చిన్న పిల్లల్లో సేమ్ ట్రిగర్స్తో ఎక్స్పోజ్ అయినా కూడాను స్కిన్ ఎలర్జీస్ అనేది చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. సో కొన్ని కామన్ ట్రిగర్స్ ఎలాగైతే మనకి పోలెన్, డస్ట్, కొన్నిసార్లు వేసుకునే బట్టల ఫ్యాబ్రిక్స్ కూడా సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ వేసుకున్నప్పుడు చర్మాన్ని ర్యాపిడ్కి గురి అయ్యి ఎలర్జిక్ రియాక్షన్స్ ట్రిగర్ అవ్వచ్చు. చాలాసార్లు హార్ష్ బేబీ ప్రోడక్ట్స్ వాడినప్పుడు, లేదంటే మనం పిల్లల బట్టలు ఉతికే సబ్బు, సర్ఫ్ కూడా హార్ష్గా ఉన్నప్పుడు ఇటువంటి పదార్థాల వల్ల పిల్లల చర్మం అనేది ఎలర్జీస్కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎలర్జీస్ని కంట్రోల్లో పెట్టడానికి పేరెంట్స్గా మనము కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఎట్లాగైతే మనం వాడే ప్రోడక్ట్స్ చాలా జెంటిల్గా, హైపో ఎలర్జెనిక్ ప్రోడక్ట్స్, స్నానానికి వాడే క్లెన్జర్ అయితే కానీ, తర్వాత వాడే మాయిశ్చరైజర్ ఇవన్నీ హైపో ఎలర్జెనిక్ ఉండాలి. జెంటిల్ డిటర్జెంట్స్ వాడాలి. సో వాడే మాయిశ్చరైజర్లో కొల్లాయిడల్ ఓట్ మీల్, గ్లిసరిన్ లాంటి పదార్థాలు ఉన్నప్పుడు బేబీ స్కిన్ని మంచిగా నరిష్ అండ్ మాయిశ్చరైజ్ చేయడంతో పాటు స్కిన్ ఇరిటేషన్ని సూట్ చేయడానికి కూడా తోడ్పడుతుంటుంది. సో ఇటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండే మాయిశ్చరైజర్స్ మనం మన పిల్లల స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేయాలి. స్నానం చేయించేటప్పుడు తక్కువ టైం మనం నీళ్ళతో స్పెండ్ చేయాలి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చర్మం ఇంకా పొడిబారిపోతూ ఉంటుంది. అలాగే వేసుకునే బట్టలు లూజ్గా కంఫర్టబుల్ కాటన్ క్లోతింగ్ అయి ఉండాలి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు మనం వహించినప్పుడు ఎలర్జీస్ని కంట్రోల్లో పెట్టడానికి సాధ్యమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంట్లో చాలాసార్లు కార్పెట్, సాఫ్ట్ టాయ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు దుమ్ము ఎక్కువగా చేరి ఎలర్జీస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ మనము గమనించుకొని పిల్లల చర్మం ఏ రకంగా సూత్ చేయగలము అనేది మనము ప్రయారిటీగా పెట్టుకోవాలి. వాతావరణం మారినప్పుడు ఈ మార్పులు మన బేబీ సెన్సిటివ్ స్కిన్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎలాగైతే చలికాలం అంటే వింటర్స్లో చల్ల గాలికి బేబీ స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే రూమ్ని వేడి చేయడానికి హీటర్స్ వల్ల చర్మం అనేది ఎక్కువగా పొడిబారిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ ఎక్కువ అవడం వల్ల, స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్ అవడం వల్ల చర్మం పొడిబారిపోయి ఎటోపిక్ డెర్మటైటిస్ అనే కన్సర్న్ ఎక్కువగా అవడం చూస్తూ ఉంటాము. అదే మనకి వేసవి కాలంలో అంటే సమ్మర్లో కనుక చెమట ఎక్కువగా స్కిన్ ఫోల్డ్స్లో ఉండిపోవటం వల్ల, వేడి, వీటన్నిటి వల్ల ప్రిక్లీ హీట్ అంటే చెమట పొక్కులు అనే కన్సర్న్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదే స్ప్రింగ్ సీజన్లో అయితే ఎలర్జిక్ రియాక్షన్స్, పోలెన్స్ వల్ల వచ్చే ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ మాన్సూన్ అంటే వర్షాకాలంలో తేమ ఎక్కువగా స్కిన్ ఫోల్డ్స్లో చేరుకోపోవడం వల్ల ఇటువంటి ఎన్వైరన్మెంట్లో ఫంగస్ అనేది ఎక్కువగా గ్రో అవుతుంది. అందుకే డైపర్ ఏరియాలో కానీ, చర్మపు మడతల్లో కానీ మనము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము వర్షాకాలంలో. సో మారే కాలం కొద్దీ మనం బేబీకి ఇచ్చే స్కిన్ కేర్ రొటీన్ కూడా క్రమంగా మారుతూ ఉండాలి. ఎలాగైతే మనము చలికాలంలో బేబీకి ఒక థిక్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడాలో, అలాగే సమ్మర్లో 24 hours మాయిశ్చరైజేషన్ ఉన్న కెపాసిటీ గల ఒక లైట్ వెయిట్ బాడీ మాయిశ్చరైజింగ్ లోషన్ వాడాల్సి వస్తుంది. సమ్మర్స్లో మనం లూజ్ కంఫర్టబుల్ క్లోతింగ్ వేయాలి. వింటర్స్లో ఒకవేళ మీరు బేబీకి వెచ్చగా బట్టలు వేయాలనుకున్నా కూడా ఫస్ట్ లేయర్ ఆఫ్ కాటన్ క్లోతింగ్ వేసి దానిపైన వేరే దుస్తులు వేస్తే మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. కానీ బేబీ స్కిన్ కేర్ గురించి మనం తెలుసుకోవడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో మరిన్ని ఉపయోగకరమైన చిట్కాలు అండ్ ఇన్సైట్స్ తెలుసుకోవడానికి స్టే ట్యూన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సిరీస్ విత్ యువర్ బేబీ సెన్సిటివ్ స్కిన్ ఎక్స్పర్ట్.